హలో గాయ్స్, వెల్కమ్ టు డే 11 బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. యాక్చువల్గా లేట్ అయిపోయింది ఇప్పటికే, సారీ. అండ్ నిన్న ఎపిసోడ్ మామూలు ఇంట్రెస్టింగ్గా లేదు. అసలు ఏ అంచనాలు లేకుండా, అసలు ఎవ్వరు సెలబ్రిటీస్ లేకుండా స్టార్ట్ అయిన షో, ఎవరైతే ఏముంది అని చూడడం మొదలెట్టాక, కానీ వాళ్ళలో వాళ్ళ గొడవలు వచ్చి ఇంకా యష్మి లాంటి క్యారెక్టర్లు ఉన్నాక కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంటుంది కదా. నిన్న ఎపిసోడ్ బాగానే ఉంది. ఇంకా ఇస్మార్ట్ శంకర్ లాగా డబల్ ఇస్మార్ట్ శంకర్ అన్నట్టు శోభ శోభ అనుకుంటుంటే కాదు, నేను డబల్ శోభ అన్నట్టుగా ఈ యష్మి వచ్చేసింది. అసలు ఆ యష్మిని చూస్తే ఎంతమందికి చిరాకేసిందో వాళ్ళందరూ కొంచెం లైక్ చేయండి. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంతమంది చిరాకు వచ్చింది అనేది. ఇటు వైపు మణికంఠతో పాటు నిఖిల్ కూడా ఆ, తన మొత్తానికి తన పార్టిసిపేషన్ అయితే గేమ్స్లో బాగానే ఇస్తున్నాడు, గట్టి పోటీ. ఇప్పుడు అసలు వాళ్ళకి తగ్గ టాస్కులు కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళ క్లాన్లో వాళ్ళిద్దరూ ఉన్న స్ట్రాంగ్గా పోటీనిస్తున్నారు. మొత్తానికి నిఖిల్ అయితే ట్రాక్ మీదకి వచ్చాడనే చెప్పాలి. ఇటువైపు నబీల్ని చూస్తే ఎంతమందికి పాపం అనిపించింది కామెంట్ చేయండి. యాక్చువల్గా పాపం నబీల్ ఉద్దేశపూర్వకంగా అయితే చేయలేదు, ఆ సిచ్యువేషన్ చూస్తుంటే అర్థమవుతుంది. కానీ రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నది ఫాలో అవ్వాల్సిందే కదా. మేబీ ఆ పలానా అయి ఉండొచ్చు. కానీ మిగతా వాళ్ళు చేసిన చాలా తప్పులతో పోలిస్తే నబీల్ కూడా వదిలేసే ఇది ఉంటే బాగుండేది. ఇక్కడ ఆదిత్య ఓం గారి గురించి ఒక పాయింట్ చెప్పాలి యాక్చువల్గా, స్టోరీలోకి వెళ్ళే ముందు. ఆయన అసలు యాక్చువల్గా చాలా సిన్సియర్ అండ్ ఇదిలాగా అనిపించారు నాకు. అండ్ ఆల్సో మొన్న ఆయన ఎమోషనల్గా మాట్లాడిన తీరు, అంటే గేమ్లో ఆయనకున్న ఇది మొత్తం ఆ, అసలు నేను వేరే లెవెల్ అనుకున్నాను. ఇంతవరకు ఆడే అవకాశం రాలేదు కాబట్టి మేబీ ఆయన చూపించలేకపోయాడు అనుకున్నా. కొంచెం ఆయన ఆడిన విధానం చూసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. అందరూ టీవీ స్క్రీన్ దగ్గర ఉన్న యాక్టివిటీ దగ్గర సోఫాలో కూర్చున్నారు. బిగ్ బాస్ మొదలెట్టాడు ఇక. మొన్నటి వరకు మీరు సంపాదించుకున్న 5 లక్షలకు గాను మీరు చేసిన కొన్ని తప్పులకి 2 లక్షలు తీసేసాం కదా. ఇప్పుడు ఇంకా ఎక్కువ అమౌంట్ని సంపాదించుకునే అవకాశం బిగ్ బాస్ ఇస్తున్నారు అంటూ మొదలెట్టాడు. ఇప్పుడు ఈ డబ్బుల కోసం క్లాన్స్ 3 తలపడుతున్నాయి కదా. ఏ క్లాన్ అయితే ఎక్కువ మొత్తం డబ్బు సంపాదిస్తారో ఆ ఎక్కువ మొత్తాన్ని మాత్రమే యాడ్ చేస్తారు ప్రైజ్ మనీకి. మిగతా చిన్న చిన్న అమౌంట్లన్నీ తీసేస్తారన్నట్టు. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక ముగ్గురు పేర్లు చూపిస్తారు. వాళ్ళు బిగ్ బాస్ చెప్పిన విధంగా ఫాస్ట్‌గా చేయాలి. మొదలెట్టాడు బిగ్ బాస్. ఫస్ట్ టాస్క్ ఏమో ప్రైజ్ మనీ 25,000 అండ్ 15 సెకండ్స్‌లో పూల్‌లో దూకాలి. ఆయన ఇచ్చిన పేర్లు అయితే ప్లాస్మా స్క్రీన్ పైన 3 పేర్లు చూపించారు. మనీ, సోనియా అండ్ మణికంఠ. ఎవరు ముందుగా చేస్తే వాళ్ళకి ఆ మనీ వస్తాయి 25,000. సో, ఇక్కడ శేఖర్ భాష అండ్ నిఖిల్ మంచి చెప్తున్నారు పాపం. నిన్న జరిగింది చూసాం కదా, అందరూ కొట్టుకున్నారు అనగానే శేఖర్ భాష వైడ్‌గా ఓపెన్ చేయి, అందరూ వెళ్ళడానికి వీలుగా అన్నట్టుగా చెప్పుకుంటారు. డోర్ పూర్తిగా తెరవమని చెప్తుంటాడు. ఇంతలోకి ముగ్గురు పరిగెత్తుతుంటే ఈ మణికంఠని ఈ పృథ్వీ వచ్చి బాగా గట్టిగా పట్టుకుంటాడు. సోనియా పరిగెత్తాలన్నట్టు. కానీ సోనియా మనీని తట్టుకొనే పడిపోతది పాపం. బొక్క బోర్లా పడతది. అండ్ విష్ణుప్రియ ఫస్ట్ దూకడం వల్ల విష్ణుప్రియకి 25,000 వస్తాయి. తర్వాత మనకంట దూకుతాడు. అది యూజ్‌లెస్సే. కానీ ఇక్కడ పృథ్వీ ఉన్నాడే, అసలు ఏమనుకోని అలా పట్టుకున్నాడు? అసలు ఖచ్చితంగా ఇక్కడ సోనియానే గెలిచేది. ఎందుకంటే సోనియా ఎంత స్ట్రాంగో అందరికీ తెలుసు. అక్కడ ఏ అడ్డము, ఏ ఏ ఏ ట్రాఫిక్కు లేకుండా ఉంటే సోనియా ఫస్ట్ పరిగెత్తుండేది. కానీ పృథ్వీ మణికంఠని పట్టుకొని అందరిని అక్కడ స్టాప్ చేయడం. సో, అదే తట్టుకొని పాపం సోనియా పడిపోయింది. ఇక్కడ సోనియా ఎవరినైనా అడగాల్సొస్తే మణికంఠ పృథ్వీని గట్టిగా అడగాల్సుంది. "ఎందుకిలా చేసావు? నా గేమ్ నేను ఆడుకునేదాన్ని గదా!" అని అడిగితే బావుండేది. అండ్ ఆల్సో ఇక్కడ విష్ణుప్రియ పాపం ఏదన్నా గెలుస్తదా? లేదా? అన్న వాళ్ళకి విష్ణుప్రియ పాపం లక్‌లో గెలిసిందనే చెప్పాలిక్కడ. ఏదో ఒకటి పాపం విష్ణుప్రియ సాధించింది. వాళ్ళ ఫ్యాన్స్ ఖుషి అవుతారు. ఇటువైపు ఇంతలోనే ఏడవడం, కొంచెం ఏడ్చినట్టుగా చేసినట్టుంది. ఇంతలోకి మళ్ళీ హగ్గు. ఈ హగ్గులు గొడవ ఏంటో అర్థం కావట్లేదు. ఈ పృథ్వీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు చాలా. సోనియా గనక సరిగ్గా చూస్తే సోనియా ముందుంది విష్ణుప్రియ కంటే. ఈ జరిగిన రప్చర్ వల్లే పాపం తను పడిపోయింది. ల్యాన్‌లో ఆదిత్య అండ్ మణికంఠ మాట్లాడుకుంటూ ఉంటారు. అసల పృథ్వీ నన్ను ఆపడానికి ట్రై చేశాడు గదా. అప్పుడు నాకు ఫిజికల్ స్ట్రెంత్ కూడా నాకు ఉండుంటే బావుండేది. నన్ను నేను కాపాడుకొని వెళ్లి విన్ అయ్యేవాడిని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మణికంఠ. యష్మి క్లాన్ అంతా కూర్చొని ఉంటది బెడ్‌రూమ్‌లో. సో, వాళ్ళు నిఖిల్‌ని డిస్కషన్ జరుగుతా ఉంటది. ఏంటంటే యష్మి చెప్తది, "మేము మా గేమ్ ఆడతాము. ఇందులో క్లారిటీ ఇచ్చేది ఏమి లేదు. మేము మా గేమ్ ఆడుతున్నాము" అన్నట్టుగా. అంటే సేమ్ గేమ్ ఎప్పుడు ఉండదు అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోకి నిఖిల్ అక్కడే ఉన్న
పృథ్వీతో అంటుంటాడు. బ్లాకేజ్ అయితే దెబ్బలు తగులుతాయి పృథ్వీ. ఇప్పుడు మనీ ప్లేస్‌లో నేనుండుంటే నేను ఇంకొంచెం రఫ్‌గా చేసేవాడిని. అప్పుడు ఎవరికి నష్టం అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. మనం ఆర్టిస్ట్‌లో తలాకిలా పగిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మనిద్దరికీ దెబ్బలు తగలొచ్చు. అయితే ఇంతలోకి యష్మి ఇంటర్ఫియర్ అయ్యి నిఖిల్ అలాంటి మాటలు చెప్పొద్దు అన్నట్టుగా అంటుంటది. అంటే గనక నువ్విప్పుడు ఇయన్నీ మాటలు చెప్తున్నావని అదే ఆ ప్లేస్‌లో ఇప్పుడు నువ్వే వచ్చావు సోనియా ప్లేస్‌లోకి అన్నట్టుగా మొదలెడతా ఉంటాడు నిఖిల్. అయితే ఈ యష్మి మాత్రం విరుచుకు పడిపోద్ది. ఇప్పుడు నువ్వు చెప్పావు గదా! అని అన్నీ పక్కన పెట్టేసి నా గీమ్ అంతా పక్కన పడేసి యెస్. నువ్వు చెప్పిందే కరెక్ట్ నిఖిల్. నువ్వు చెప్పిందే కరెక్ట్ అని నేను అలాగే కూర్చోవాలి ఆ గేమ్ ఆడకుండా అన్నట్టుగా యష్మి మాట్లాడుతుంటది. అండ్ నిఖిల్ ఏమో ఆమె తలా గిలా పగులుంటే ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు నువ్వు నేను కాదు ఇంకొక చీఫ్‌ని పిలుద్దాం అని నయనికని పిలిచి మాట్లాడబోతా ఉంటే యష్మి మాత్రం ఊరుకోదనమాట. ఇదంతా కాదు నువ్వు గేమ్ ఆడుతున్నావు. గేమ్‌ని గేమ్‌గా తీసుకో అన్నట్టుగా అంటుంటది. ఇక్కడ ఒక పాయింట్ ఆలోచిస్తే అసలు చేసిన పృథ్వీ అక్కడి నుంచి వాకౌట్ అయినట్టు బయటికెళ్ళిపోతుంటాడు. అసలు పృథ్వీకి బుద్ధొచ్చేలా చెప్పబోతుంటే అసలు క్లాన్ చీఫ్ అయినంత మాత్రాన ప్రతి దానిలో ఇంటర్ఫియర్ అయిపోవడం, గేమ్ గెలవడానికే అన్నట్టుగా యష్మి మాట్లాడుతుంది. ఇంతలోకి నైనిక కూడా జాయిన్ అయింది. నైనిక కూడా జాయిన్ అయితే యష్మి అంటుంది. నేనేమంటున్నా అంటే నైనిక మీరు ఆడతానంటే ఆడండి. ఫిజికల్ వద్దంటే వద్దు. మీరు ఎలా ఆడతారంటే అలా ఆడండి. ఇంతలోకి మళ్ళీ చీఫ్ డిస్కషన్స్ ఇవన్నీ ఎందుకు చీఫ్ ఇక్కడ అందరూ ఒక పాయింట్ మర్చిపోయారు. సోనియా గనక వేరే క్లాన్ మెంబర్ వల్ల జస్ట్ అలా టచ్ అయ్యి పడిపోయి ఉంటే ఈ పాటికి గగ్గోలు గగ్గోలు పెట్టేసేది. ఇప్పుడు మాత్రం కామ్‌గా బెడ్ పై నుంచొని అదంతా చూస్తుంది. ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంతలోకి టాస్క్ గురించి ఒక నోట్ వస్తది గదా! అందులో ఆదిత్య ఒక పాయింట్ కనిపెట్టాడు మొత్తానికి. కనిపెట్టి ఆ అబ్బాయికిచ్చి ఇందులో రూల్ నంబర్ 6 ఉంది గదా! అది చదవండి ఒకసారి చూద్దాం అంటాడు. అంటే అందులో చదువుతూ చదువుతూ 'బిగ్ బాస్ హౌస్‌లో ఫిజికల్ వయలెన్స్ అనేది నిషిద్ధం. ఎవరైనా ఫిజికల్‌గా అయితే గనక తక్షణమే ఇంటి నుంచి బయటకు పంపించేస్తాం అన్న పాయింట్ చదువుతాడనమాట. ఇంతలోకి మనోడు ఉన్నాడు గదా! పృథ్వీ వచ్చేస్తాడు. వచ్చేసి నిన్న పంపించలేదా మరి? నిన్న పంపించలేదు. అక్కడ సీత ఫిజికల్‌గా అయింది. ఇటువైపు మణికంఠ కూడా ఫిజికల్ అయినయ్యారు. వాళ్ళకెందుకు వర్తించలేదు అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. ఇంతలో నిఖిల్, నబీల్ ఇద్దరు కలిసి చెప్తున్నా పృథ్వీకి అర్థం కాదు. పృథ్వీ ఏమంటాడంటే నబీల్ ఏమంటాడంటే వాళ్ళకలా ఆడాలని ఉందన్నా అంటాడు. ఇంతలో పృథ్వీ ఏమంటాడు బ్రో నేను చెప్పేది అది కాదు. డిఫెండ్ చేసుకునే పద్ధతిలో అలా ఆడాలనుంది అన్నట్టుగా పృథ్వీ అంటున్నాడు. ఇక్కడ పాయింట్ బానే పెట్టాడు. మాటలు మాత్రం పృథ్వీ చాలా బాగా మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టే అందరికీ అర్థమవుతుంది. పాయింట్ టు పాయింట్ బాగా మాట్లాడుతున్నాడని. కానీ ఈ యారగెన్స్ ఈ నెగ్లిజెన్స్ గనక ఉంటే గనక కష్టమే. ఇంతలో నిఖిల్ ఈ గొడవలో పృథ్వీతో అంటాడు. మీ చీఫ్ చెప్పినట్టు ఆడాలంటే అందరికి దెబ్బలు తగులుతాయి. ఇంకేమి లేదు. ఎళ్లి మీ చీఫ్‌కెళ్ళి చెప్పు అంటే నేను చెప్తాలే అని చెప్పి పృథ్వీ ఎళ్తాడు. ఇంతలోకి నయనిక సోఫాలో కూర్చొని ఉంటది. మణికంఠ తెలిసిందే గదా! ద అతి బాయ్ ఆమె కూర్చొనుంటే కూర్చో ఏమంటంటే కూర్చో ఏం చేస్తావు అన్నట్టుగా అంటుంది నయనిక. అయితే లేదు నేను వెళ్తాను. నువ్వు నీ స్పేస్‌లో ఉన్నట్టున్నావుగా అంటున్నాడు. ఆ అమ్మాయి ఏమంటుందంటే లేదు నేను ఆలోచిస్తున్నాను జస్ట్ ఇంతలోకి ఇంతలోకి మణికంఠ నేనున్నాను సరేనా? ఒక్క ఈకను గూడా వాలనీయనట. చెప్పి ఎళ్ళిపోతుంటాడు. ఇందాకే పృథ్వీ తోయగానే నా డ్రాబ్యాక్ ఏమో అన్నాడు. నాకు స్ట్రెంత్ లేదు. పోరాడే శక్తి లేకపోవడం నాకొచ్చింది ఇప్పుడు అన్నట్టు అన్నాడు. ఏంటో మనకంట ఏం మాట్లాడతాడో ఏమో అర్థం కాదు. ఇటువైపు సోఫాలో విష్ణుప్రియ అండ్ ప్రేరణ ఉంటారు. సీత నువ్వు నిన్న ఆడిన గేమ్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే ఫిజికల్ అయింది అన్నట్టుగా చెప్తుంటారు. నువ్వు యాక్చువల్‌గా సీత అంటూ ఫస్ట్ ఎవ్రీ టైమ్ నేనే వెళ్ళాను. తన ఎనకాలొచ్చి చేస్తుంటే నేనేం చేయను అంటుంటది. అయితే నువ్వు చెప్పాలి. నువ్వు సంచాలక్ చెప్పేసి పాస్ చేయమని చెప్పాలి ఆ గేమ్‌ని అన్నట్టుగా అంటది. అక్కడే ఉన్న ప్రేరణ గూడా దీనికి సపోర్ట్ చేస్తది. నువ్వేదో ఒక గేమ్ ఆడినట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు అందులో పార్ట్‌లుగా అంటే 2 ఆర్ 3 టైమ్స్ వెళ్తారు గదా! అవేంటో కనిపెట్టి తీసుకురావడానికి. సో, ఎవ్రీ టైమ్ ఇలానే అయింది గదా! ఫిజికల్‌గానే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ అమ్మాయి ఏడుస్తది. నేను గేమ్ విన్ అయిన ఆనందం గూడా లేకుండా నన్నిలా అంటున్నారా అని చెప్పి ఎళ్ళిపోతది. ఏదో పోక్ చేయాలని గాకపోతే అయిపోయిన గేమ్‌ని ఇప్పుడు వీళ్ళు చేయడం ఎందుకు? అదే పాయింట్‌లో రైజ్ చేసుంటే బావుండేది. నిజమే గదా! ఆ అమ్మాయి 3 టైమ్సో, 4 టైమ్సో ఎళ్ళింది. అలాంటప్పుడే ఆపి మీరు అడుగుండాల్సింది గదా! సంచాలక్ చెప్పుండాల్సింది గదా! సీత అదే క్వెషన్ అడిగింది. అయితే వీళ్ళు మేము అప్పుడే అంటూ ఉన్నాం గదా! అన్నట్టుగా అంటున్నారు. స్ట్రాంగ్‌గా అనుండొచ్చు కదా! ఇక్కడ ఈ పోక్ చేయకపోతే అని నేను అనుకుంటున్నాను.
ఇంక సీత ఏడ్చుకుంటా ఎళ్ళిపోతది. అందరూ నన్నే అంటున్నారు. నేను అక్కడికెళ్ళేటప్పటికి నా బ్రెయిన్ గూడా పని చేయకపోయినా అందరూ నీ తప్పే, నీ తప్పే అంటారని చెప్పి ఏడ్చుకుంటూ ఎళ్ళిపోతది. బిగ్ బాస్ ఇప్పుడు ఇంతలోకి ఇంకో టాస్క్ మొదలెడతాడు. ఇంక బిగ్ బాస్‌కి అంత మంచి క్లూ వచ్చాక ఎందుకు వదులుతాడు. ఇప్పుడు గూడా పృథ్వీని ఇంక్లూడ్ చేస్తాడు ఈ టాస్క్‌లో గూడా. ఏనంటే అది ట్రయాంగిల్ షేప్‌లో ఉంటది. సో, ప్రతి కోణం దగ్గర ప్రతి కార్నర్ దగ్గర వాళ్ళు నుంచుంటారు ముగ్గురు సభ్యులు. సో, వాళ్ళకి ఎదురుగా కలర్‌ఫుల్ బాల్స్ ఉంటాయి. సో, వీళ్ళని పుష్ చేసుకుంటూ ఆహ్, అదే వీళ్ళని అదే ఆహ్, బలంగా నెట్టుకుంటూ వాళ్ళ దాంట్లో బాస్కెట్‌లో వేయాలి. ఎవ్రీ టైమ్ 1 బాలే ఎయ్యాలి. సో, ఇందులో పార్టిసిపేట్ చేసేది నిఖిల్, నబీల్, పృథ్వీ. సంచాలకుగా అభయ్‌ని పెట్టుకున్నారు. థ్రెడ్‌ని ముగ్గురు 3 సైడ్‌ల పట్టుకున్నారు గదా! పుల్ చేసుకుంటా ఉండుంటారు. ఇంతలోకి నబీల్ వదిలేస్తాడు ఒక టైంలో. సో, నబీల్ ఔట్ అయిపోతాడు. ఇంతలోకి పృథ్వీ ఎలా పడితే దాన్ని అలా పుల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ అటువైపు ఉంది ఎవరు? నిఖిల్. అసలు ఆ బలం ముందు, ఆ హైట్ ముందు ఎవరన్నా ఆగుతారా? అండ్ ఇటువైపు నిఖిల్, పృథ్వీ బాగా బాహుబాహిగా పోరాడారు. అసలు ఏంటో అది బాల్ గేమ్ లాగే అనిపించలే నాకు. ఫిజికల్ గేమ్‌గా ఆడినట్టుగా బాగా ఫిజికల్ అయిపోయారు. ఇంగెక్కడికో అసలు ప్లేస్ ఎక్కడ జరుగుతుంది యాక్టివిటీ ఎక్కడికెక్కడికో ఎళ్ళిపోయి కార్నర్‌కెళ్ళిపోయి వాళ్ళిద్దరు కొట్టుకుంటూ చేశారు. పృథ్వీ అలా ఆడి అసలు గేమ్‌నే మార్చేసాడు. మామూలుగా ఆడినా ఎంతో కొంత ఛాన్స్ ఉండేది పృథ్వీకి. ఆ బాల్స్ ఎయడంతో మేబీ బజర్ మోగే టైంకి అతని దగ్గర ఎక్కువ బాల్స్ ఉండడం. సో, అలా ఏమన్నా అయ్యేది. ఈ పృథ్వీ అసలు ఆ నిఖిల్ బాడీతో ఎలాగా గెలుద్దాం అనుకున్నాడో మరీ వైలెన్స్ అయిపోయాడు. ఇంతలోకి నిన్న లైవ్‌లో చూసాం గదా! మనకంటే అద్భుతమైన ఐడియా ఒకటి నిఖిల్‌కి పాస్ చేస్తాడు. ఏంటంటే మనం బాలు ఎయటమే కాదు పక్కనోళ్ళు బాల్ ఎయకుండా చేయడం గూడా గేమే అన్నట్టుగా అంటుంటాడు. ఇంతలోకి ఈ పృథ్వీకి తట్టి నిఖిల్ బాల్స్‌నన్నిటిని చెదరగొట్టేస్తాడు. వీళ్ళు కొట్టుకుంటూ కార్నర్‌కెళ్ళిపోతారు. ఇంతలోకి సడెన్‌గా నిఖిల్ ఆహ్, ఆహ్, ఏంటి రెజ్లింగ్ అనుకుంటాడు గదా! మరి అతని తప్పేం లేదు. అది రెజ్లింగ్‌లా మారిపోద్ది. రెజ్లింగ్ అనుకుంటాడు. ఇంక ఈ తాడు వదిలేస్తాడు. సో, తాడు వదిలేసాడన్నట్టుగా నిఖిల్ పాయింట్ ఔట్ చేస్తాడు. సో, పృథ్వీ ఔట్ అయిపోయాడు. నిజానికి ఇలా అవ్వడం వల్ల పృథ్వీ మర్చిపోయాడసలు తాడు పట్టుకోవాలి అన్న విషయమే. సో, కెరటం టీమ్ విన్ అయింది బిగ్ బాస్ అంటూ చెప్తారు. సో, ఇప్పుడు ఇంకో టాస్క్ మొదలవుతుంది. ప్లాస్మా మీద కొన్ని పేర్లొస్తాయి. వాళ్ళు స్పెల్లింగ్స్ కరెక్ట్‌గా రాయాలి. బిగ్ బాస్ కొన్ని వర్డ్స్ చెప్తారు. వాటికి స్పెల్లింగ్స్ కరెక్ట్‌గా రాయాలి. సో, వీటిని కౌంట్ చేసి ఎవరెక్కువ బజర్ మోగేలోపు రాసారో వాళ్ళ పేరు చెప్పాలి. సో, సంచాలకుగా సీతని డిసైడ్ చేసుకుంటారు. అండ్ యష్మి, మణికంఠ అండ్ నైనిక పేర్లు వస్తాయి. మొదలెడతాడు బిగ్ బాస్. ఫస్ట్ బిస్కెట్ అని చెప్తాడు. లక్కీగా ఆయన ప్లాస్మా మీద మళ్ళీ అదే వర్డ్‌ని చూపిస్తాడు కాబట్టి సరిపోయింది. అక్కడ ఎవరికెవరికి స్పెల్లింగ్స్ వచ్చా అనుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ అంటారు. అది కూడా ఎవరు యష్మి అప్పుడు రాసి మార్చడానికి ట్రై చేస్తుంటది. ఇంతలోకి సీత లేదు, లేదు, లేదు. ఒకసారి రాసామంటే అంతే చూపించండి అంటూ ఉంటది. తర్వాత బెటర్ గార్డ్, గవర్నమెంట్ ఈ 2 పదాలు గూడా చెప్తారు. ఇక్కడ కామెడీ ఏంటంటే 'యష్మి' గవర్నమెంట్ స్పెల్లింగ్ రాసినప్పుడు అందులో 'ఎన్' పెట్టలేదు. అయితే బిగ్ బాస్ అది అభయ్ అందిస్తాడు. అది 'ఎన్' అనేది సైలెంట్. బిగ్ బాస్ మీరు 'ఎన్' చెప్పలేదు అది మీ ఫాల్ట్ అంట. నాకైతే 'శేషు' సినిమాలో రాజశేఖర్ పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది మనం ఒక ఏ ఏంటి మినిమమ్ స్టడీస్‌లో గూడా రాస్తుంటాం. అది రాకపోవడం గూడా పెద్ద విషయం గాదు గానీ, మళ్ళీ దాన్ని బిగ్ బాస్‌కి బ్లేమ్ చేయడం 'ఎన్' సైలెంట్ అంటే దాన్ని ఎలా చదవాలి? అసలా ఏంటో 'యష్మి' అనడం మాత్రం వచ్చు బాగా. నేనివాళ ఏదో ఇంటర్వ్యూ చూసాను 'యష్మి'ది ఏదో షార్ట్స్‌లో ఎళ్తుంటే అందులో పీయూసీ సెకండ్ క్లాస్ కూడా నేను ఫెయిల్ అయ్యాను. ఇంతలోకి మా మదర్ "అమ్మ నువ్వు ఇంక చదవడం వేస్ట్ అమ్మా చదువు ఆపేసేయి. ఆహ్, మేము ఫీజ్ పే చేయలేము" అని చెప్తే తను బతిమలాడుకొని లేదు ఈసారి పాస్ అవుతానని మనీ తీసుకున్నట్టుగా ఏదో చెప్పింది. నేను కొంచెం వీకే స్టడీస్‌లో అన్నట్టుగా చెప్పింది. ఇది ఎవ్వరు స్టడీస్‌ని బ్లేమ్ చేయడం గాదు. జస్ట్ ఫర్ ఫన్నే ఆ వర్డ్స్ పెట్టడం అంతా. ఒక్కోసారి మిస్టేక్స్ అవ్వచ్చు. కానీ 'యష్మి' తర్వాత పర్మిషన్ అనే ఒక వర్డ్ చెప్తారు. తర్వాత కాఫింగ్ అనే వర్డ్ చెప్తారు. కాఫింగ్ అనే వర్డ్ అప్పుడు అసలు కాఫీ లానే చెప్తాడు 'బిగ్ బాస్' మాత్రం. అది కాఫీ తాగుతూ ఏమన్నా కాఫింగ్ అని చెప్పాడా? ఏంటనేది కన్‌ఫ్యూజ్. మొత్తానికి బజర్ మోగే టైం లోపు మణికంఠ విన్ అవుతాడు. కెరటం టీమ్ విజయం సాధించిందంటూ చెప్తారు. విష్ణుప్రియ ఇక్కడ చిన్న పిల్ల టీ టీజ్ చేసినట్టే. ఇటువైపు యష్మి కిచెన్‌లోకెళ్తూ ఉంటే నేనైతే నిన్ను ఎక్కిరియనురా. గుడ్ స్పోర్టివ్ స్పిరిట్ అంటూ ఉంటది. అది ఎక్కిరించినట్టు అలా అలా అయిపోయింది ఇంతకి. ఇంతలోకి ఇటువైపు మణికంఠ కిచెన్‌లో దోసలు పోసుకుంటా ఉంటాడు. నబీల్ వస్తాడు. అయితే కొంచెం నిఖిల్‌ని పిలుచుకురావా అని నబీల్‌కి చెప్తాడు.
తినమని చెప్పు కొంచెం అని నబీల్‌కి చెప్పి పంపిస్తాడు మణికంఠ. సో, ఇక్కడ విష్ణుప్రియ వచ్చి అక్కడ దోసలు చేస్తా ఉంటే, "అన్నీ ఏసేస్తున్నావా?" అని మణికంఠని అడుగుతుంది. మణికంఠ చెప్తాడు, "వాడు తింటా అన్నాడు" అని నిఖిల్‌ని ఉద్దేశించి చెప్తాడు. "ఆ! ఓకే" అంటది. ఇంక ఈ బెడ్‌రూమ్‌లో మణికంఠ తింటా ఉంటాడు. నిఖిల్ వచ్చి జాయిన్ అవుతాడు. "తింటున్నావా? తిను" అంటుంటాడు. అంటే "వద్దు తిను నాదయిపోయింది" అన్నట్టుగా అంటుంటే, "ఏంట్రా షుగరేసుకొని తింటున్నావు" అంటుంటే, "ఏమో అదేసింది తింటున్నాను" అంటాడు. ఇంతలోకి సాటిస్ఫైడా అని అడుగుతా ఉంటాడు. ఆ అన్నదాత సుఖీభవ అంటూ నిఖిల్ మణికంఠ చెప్తాడు. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ లేదు గదా! ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అనుకుంటా ఉంటారు. "నీకు ఆకలి అవ్వలేదురా? నాకు పిచ్చగా ఆకలైందని" ఇద్దరు చెప్పుకుంటుంటారు. ఇటువైపు నానిక కూడా నిఖిల్‌తో చెప్తూ ఉంటుంది. "మీ ఫ్రెండ్ అయినా కూడా తప్పు చేస్తే చెప్పాలి" అని. నేను చెప్పాను గదా! ఏంటో మరి వాడు గేమ్ స్టార్ట్ చేస్తే చాలు అసల మనిషిలానే ఉండట్లేదు. ఇటువైపు అభయ్ గాని, శేఖర్ అన్న గాని వీళ్ళందరికీ ఎవరికీ నచ్చట్లేదు తన బిహేవియరు అన్నట్టుగా చెప్తా ఉంటాడు. పాపం మిడ్‌నైట్ 2కి అందరూ పడుకొనుంటే 'బిగ్ బాస్' లేపి అందరూ తక్షణమే సోఫాలో కూర్చోండి అని చెప్తాడు. అందరూ ఓరి దేవుడు ఇదెక్కడ గొడవ అనుకుంటా వచ్చి కూర్చుంటారు. ఇంక 'బిగ్ బాస్' మొదలెట్టాడు అసలు స్టోరీ. ఏంటంటే ఇంట్లో ఉన్న రూల్స్‌ని లీడర్స్ పాటిస్తూ వాళ్ళ టీమ్ మెంబర్స్ కూడా పాటించేలా చేయాలి. నిఖిల్ మీకిచ్చిన 2 ఛాన్సులు మీరు ఉపయోగించుకోకుండా రేషన్ కట్ చేశాము అందుకే అన్నట్టుగా చెప్పాడు. ఇంకా మొదలెడతాడు 'బిగ్ బాస్.' మీకంటూ రాగి జావా కొన్ని వెజిటబుల్స్ పంపించాం గదా! మరెందుకు దోసలు దొబ్బుతిన్నావు అన్నట్టు అడుగుతాడు. అండ్ ఆల్సో మీరు సంకల్పాన్ని ఇది మీకెందుకు పెట్టామంటే, మీ సంకల్పాన్ని పరీక్షించడమే గాకుండా మిమ్మల్ని మీకు మెరుగుపరచడానికి చేశాము. అండ్ ఆల్సో ఎటువంటి టెంప్టేషన్స్‌కి లోను కారని 'బిగ్ బాస్' అనుకున్నారు. కానీ మీరు నిరాశపరిచారు మమ్మల్ని. అయితే 'బిగ్ బాస్' మా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవచ్చు. కానీ ఈసారికి మిమ్మల్ని వదిలేస్తున్నాను. అంత స్ట్రిక్ట్‌గా ఉండాలనుకోవట్లేదు. మీరు మీ తప్పుని గ్రహించి నెక్స్ట్ టైమ్ ఇలా చేయరని ఆశిస్తున్నాను అంటూ చెప్తుంటాడు. అదేదో పాపం పొద్దున అయ్యాక చెప్పొచ్చు కదా! మధ్యరాత్రిలో లైట్‌లేసి లేపి మరీ దొబ్బేసాడు ఏంటి అని అందరూ సారీ బిగ్ బాస్, సారీ బిగ్ బాస్ అని చెప్పుకుంటున్నారు. ఇటువైపు మణికంఠ, నిఖిలు మాట్లాడుకుంటా ఉంటారు. బిగ్ బాస్ అలా కౌంటర్ ఇచ్చేటప్పుడు యష్మి నన్ను ఇలాగే చూస్తుంది అంటూ నిఖిల్ చెప్తుంటాడు. నెక్స్ట్ వీక్ నామినేషన్స్‌లో కుమ్ముతది ఇంకేమి లేదు అంటే, మణికంఠ నన్ను హోల్ సీజన్ అంతా నామినేట్ చేస్తారు చూడు నన్ను అంటూ మణికంఠ గూడా అంటున్నాడు. అయితే "నువ్వెందుకురా వాళ్ళు తినేటప్పుడు అట్ట చూస్తావు" అంటే, "వాళ్ళకి ఎన్నింత ఫుడ్డొస్తుందో తెలుసా? ఎన్ని రకాలు పంపిస్తున్నారో తెలుసా?" అంటే, "నువ్వు నాతో పాటు బయట కూర్చో అవేం చూడకు" అన్నట్టుగా నిఖిల్ అంటూ ఉంటాడు. అంటే ఇక్కడ మనకంట వాళ్ళ ఫుడ్ చూసి టెంప్ట్ అవుతున్నట్టుగా అన్న ఉద్దేశంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. ఇక్కడ యష్మి ఓవర్ యాక్షన్ చూసారా? అసలు ఫుడ్ షేర్ చేయడానికి హోల్ ఫ్యా హోల్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న మెంబర్స్‌లో ఒక్క యష్మినే ఎగైనెస్ట్‌గా ఉంది. అంత జాలి లేకుండా ఆడదామని డిసైడ్ అయిపోయింది. ఇంకా అలాంటి యష్మిని ఇంకా ఎన్నని చెప్పినా తక్కువే. ఇద్దరం తోడు దొంగలం అంటూ నవ్వుకుంటున్నారు. ఇంక ఏదేమైనా వీళ్ళిద్దరి కాంబినేషన్ గూడా పోయే కొలది బానే ఉంటుంది. ఎందుకంటే పాపం ఏమీ లేకుండా ఇద్దరే మిగిలిపోయారు క్లాన్‌లో. కానీ చాలా స్పిరిట్‌తో ఆడుతున్నారు. ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ అని నిరూపించుకున్నారు ఇప్పటికే. మార్నింగ్ అయితది. ఇటువైపు విష్ణుప్రియ పాలు అడుగుతా ఉంటది. ఆహ్, హ్మ్. అభయ్ వస్తుంటాడు అక్కడికి. "మీ పాల ప్యాకెట్ ఒకటి కొట్టేయమా" అని అడుగుతా ఉంటది. ఇంతలోకి ఇటువైపు యష్మి రూమ్ లోపల అంటూ ఉంటది. వాళ్ళు వాళ్ళు గనక పాల ప్యాకెట్స్ ఇవ్వకుండా ఉంటే బావుంటది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు 'బిగ్ బాస్' ఫ్రిడ్జ్‌లో పెట్టుకోమంటే రూమ్‌లో పెట్టుకున్నారంట విష్ణుప్రియ వాళ్ళు. అసలు అలా ఎలా చేస్తారు? పాల ప్యాకెట్స్ అనేవి ఉంటాయా? పాడైపోతాయి గదా! మరి అలా ఎలా చేశారో తెలీదు. ఆహ్, ఇంతలోకి 'బిగ్ బాస్' నోటిఫికేషన్ వస్తది. 'బిగ్ బాస్' పాల ప్యాకెట్లు పాతవి పెడితే కొత్తవి ఇస్తాం అన్నట్టుగా ఒక నోట్ పంపిస్తాడు. ఈలోపు ఇటు విష్ణుప్రియ ఆల్రెడీ ఒకటి కట్ చేసి వాడేస్తా ఉంటది ఫ్రిడ్జ్‌లోంచి తీసి. అది యష్మి వాళ్ళది. యష్మి ఇంకా ఆరాలు తీయడం మొదలుపెడతది అబ్బాయిని పిలిచి, "మన దగ్గర ఎన్నున్నాయి? మనం ఎన్ని వాడాము" అంటూ. పన్నీర్ మష్రూమ్ గూడా మిస్ అయిందంట. ఇటు విష్ణుప్రియ, నైనిక అండ్ నిఖిల్ డిస్కషన్‌లో పన్నీర్ మష్రూమ్ పోయినందుకు అభయ్‌ని ఎలా తిడుతుందో అన్నట్టుగా అనుకుంటా ఉంటది. ఇటువైపు నిఖిల్ అడుగుతాడు పోయిందా అని. నైనిక అంటది, "మరి మా చికెన్ పీసులు దొబ్బేసినప్పుడు సిగ్గు లేదా వాళ్ళకి" అన్నట్టుగా అంటుంటది. నిఖిల్ అడుగుతాడు, "ఎప్పుడు దొబ్బేసారండి?" నిన్న చాలా దొబ్బేసాం. దోస బ్యాటర్ దొబ్బేసాం, పన్నీరు, మష్రూము అన్నీ దొబ్బేసాం. దోస బ్యాటర్ ఇచ్చేసాము. పన్నీరు నిన్న వాడుకున్నాం, వండుకొని తినేసాము అన్నట్టుగా చెప్తుంటది. మళ్ళీ ఏడుస్తారులే అన్నట్టుగా దోస బ్యాటర్ ఇచ్చేసారంట. ఇప్పుడు యష్మి ఆరా తీస్తుందేంటంటే మిల్క్ ప్యాకెట్ ఒకటి మిస్ అయింది. ఈవిడ యష్మి ఎస్టిమేట్ చేస్తుంది. వాళ్ళన్నీ పాడైపోయి ఉండాలి. అది యూజ్ చేసింది మందే. దాని మీద నేను మార్క్ చేశాను. ఎళ్లి డస్ట్‌బిన్‌లో చూడండి. పడేసింది కదా! ఇప్పుడు ప్యాకెట్ దాని మీద మార్క్ ఉందా అని చూస్తది. తనే ఎళ్లి చూస్తది. దాని మీద లిప్‌స్టిక్ మార్క్ ఉంటది.
ఇంతలోగా అడుగుతది విష్ణుప్రియ అని, "ఇది ఈ పాల ప్యాకెట్ మీరే కదా ఇప్పుడు చించి పోసింది. ఇది మాది కదా" అన్నట్టుగా అడుగుతా ఉంటే, "నేను ఇస్తున్నాను తీసుకో ఇంకో పాల ప్యాకెట్" అంటది. "అదేంటి మాది ఎవరు తీసుకోమన్నారు నిన్ను? మాది తీసుకొని ఇంకోటి ఇస్తానా అంటావేంటి? మళ్ళీ రూల్ బ్రేక్ చేసినట్టు అవుతది కదా! నాకేం వద్దు, నాకేం వద్దు" అంటుంటది. అయితే ఇటు మీరు మా చికెన్ తీసుకున్నప్పుడు లేదా అంటే, "నీకెవరు చెప్పారు మేము చికెన్ తీసుకున్నామని" అన్నట్టుగా ఓటర్ ఇస్తా ఉంటది. అయితే విష్ణుప్రియ అంటది, "మీ టీమ్ వాళ్ళే చెప్పారు. ఎందుకు ఇప్పుడు అరుస్తున్నావు" అన్నట్టుగా విష్ణుప్రియ అంటది. "ప్రూఫ్ ఉందా? నీ దగ్గర ప్రూఫ్ ఉందా మేము దొబ్బేసామని చికెను" అని అడుగుతా ఉంటది యష్మి. అసలు అంత డ్రాగ్ చేయడం ఎందుకు? తనే దొబ్బేసింది. ఆ టాపిక్‌ని ఆడ కట్ చేయకుండా తన ధైర్యం చూడు యష్మి. అయితే విష్ణుప్రియ అంటది, ప్రూఫ్ అంటే బిగ్ బాస్‌ని అడగాలిరా. బిగ్ బాస్ చూపించాలి" అంటే, "చూపించమను అయితే బిగ్ బాస్‌ని. మేము దొబ్బేసామని చూపించమను" అంటుంటది. ఏంటో మరి యష్మి ఆ తర్వాత అసలు విషయం ఏంటంటే ఇక్కడ కాన్సెప్టే మర్చిపోయారు. అసలు ఎవరి ఐటెమ్స్ వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి గదా! వీళ్ళు జాగ్రత్తగా పెట్టుకోలేదు. ఆళ్ళు తీసుకున్నారు అన్న ఉద్దేశంలో విష్ణుప్రియ ఉంది. అది కరెక్టే. మరి ఈ అమ్మాయి ఇలా వచ్చి మాది తీసుకున్నారా అని అడగడం ఏంటి? ఇదేదో పక్కింట్లో నుంచి ఇంకో ఇంట్లో తీసుకున్నట్టు దెబ్బలాట అయినట్టు చేస్తుంది యష్మి. తనకైతేనేమో చికెన్ దొబ్బేయొచ్చు. వాళ్ళ పాలు మాత్రం వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోకుండా వీళ్ళు దొబ్బేస్తే మరెందుకు తీసుకున్నారని అడగడానికి రావడం ఏంటో నాకు అర్థం కాలేదు. వైపు కిచెన్‌లో అందరూ గ్యాదర్ అవుతారు. ప్రేరణ, యష్మి, విష్ణుప్రియ వీళ్ళంతా. సో, ప్రేరణ దాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. నిన్న చూసావా అర్ధరాత్రి లేపి ఎంత బిగ్ బాస్ మనకి ఎంత క్లాస్ పీకాడో. సో, నో షేరింగ్ కదా! సో, మీరు మా మిల్క్ ప్యాకెట్ తీసుకున్నారు. అది గేమ్ ప్లాన్ కాబట్టి మేము వదిలేస్తున్నాము. మీరు వాడుకోండి. మళ్ళీ మేమెందుకు తీసుకుంటాము అని ఉంది. ఆ పాయింట్ కరెక్టే. ఇంక అందరితో వదిలేయాలి. విష్ణుప్రియ కూడా సరే మాయి షుగర్ ప్యాకెట్లు, టీ ప్యాకెట్లు అన్నీ మిస్ అయిపోతున్నాయి అన్నట్టుగా విష్ణుప్రియ కూడా అంటుంటది. ఇక్కడ యష్మి రూమ్‌లో కూర్చొని తింటూ ఉంటది. అయితే పృథ్వీ గూడా వస్తాడు. వాళ్ళు గనక యష్మి అంటూ ఉంటది పృథ్వీతో, వాళ్ళు గనక ఆ మష్రూమ్ గనక వండారో అది తీసుకొనొచ్చి డస్ట్‌బిన్‌లో పడేస్తారు. వేస్ట్ అయినా పర్వాలేదు. వాళ్ళు చూడు ఎలా తీసుకున్నారో అంటే, ఇక్కడ బాగా బుద్ధి చెప్పాడు పృథ్వీ. మనం చేసినప్పుడు అదే పని వాళ్ళు చేస్తారు గదా! సో, వాళ్ళు వండుకున్నా అది తప్పు కాదన్నట్టుగా పృథ్వీ మాట్లాడతాడు. అయితే చేసుకుంటే చేసుకున్నారు. మళ్ళీ తీసుకోవచ్చా అని చిన్నపిల్లలాగా అడుగుతారా? పొద్దున మిల్క్ ప్యాకెట్ గురించి అన్నట్టుగా యష్మి అంటుంటది. కానీ ఇక్కడ మష్రూమ్ ఏం తప్పుంది? వాళ్ళు దొబ్బేశారు, వాళ్ళు వాడుకుంటారు. ఆహ్, మీరు చికెన్ దొబ్బేశారు, మీరు వాడుకున్నట్టే. యష్మి అర్థం పర్థం లేకుండా గేమ్ బాగా ఆడుతుంది అనడానికి లేదు. ఎందుకంటే ఒక సైడే ఆడుతుంది. తన వైపు గేమ్ ఆడుతుంది. వేరే వాళ్ళు గేమ్ ఆడితే ఊరుకోవట్లేదు. ఇదే ప్రాబ్లమ్ వచ్చింది యష్మితో. ఇక్కడ యష్మి అంటుంటది, "స్కూల్లో తీసుకెళ్ళి పడేయాలి వీళ్ళందరిని ఫస్ట్" అంటుంది. అసలు యష్మిని తీసుకెళ్ళి పడేయాలి. ముందు ఆ స్పెల్లింగ్స్ రానందుకు అని అందరూ అంటారు ఈ ఎపిసోడ్ చూసాక. కొన్ని గెస్చర్స్ ఏవైతే ఈ అని చేస్తుందో అవన్నీ కొంచెం విలనిజం క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి యష్మిలో. అవన్నీ కొంచెం ఆర్టిస్ట్‌కి బాగా సూట్ అవుతాయి గానీ, బిగ్ బాస్‌కి వచ్చేసరికి పాపం బాగా నెగెటివ్ అయితే ఖచ్చితంగా ఎదుర్కొంటది. దానికి తోడు ఆమె బిహేవియర్. విష్ణుప్రియ బయట నుంచి వాక్ చేస్తూ ఉంటే ఇటు లోపల యష్మి చూసి "నవ్వకు, నువ్వు నవ్వితే నాకు ఏదోలా ఉంది" అంటే "నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది ఇక్కడి నుంచి" అన్నట్టుగా విష్ణుప్రియ అంటది. అయితే "నిన్ను చూస్తుంటే నాకు నవ్వు పైకి రావట్లేదు. అక్కడే ఆగిపోతుంది" అన్నట్టుగా యష్మి అంటుంటది. వీళ్ళిద్దరూ ఇలాగా అనుకుంటుంటారు. కానీ విష్ణుప్రియ అసలు తింగర బుచ్చి ఏంటో కల్లా కపటం లేని అలాగా నిజంగా బిహేవియర్ అంతే అయ్యుండాలి పాపం బయట కూడా. సో, అలాగే మింగిల్ అయిపోతుంది. సోనియా అంతంత పెద్ద నిందలేసినా కూడా దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోపోవడం ఇవన్నీ చూస్తుంటే విష్ణుప్రియ పాపం ఈ గేమ్‌కు సూటబులా కాదా అని కూడా అనిపిస్తుంది. బిగ్ బాస్ నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ చేశాడు. దాని వాల్యూ వచ్చేసి 1,50,000 హైయెస్ట్ అమౌంట్. అయితే ఇప్పుడు పల్పీ ఆరెంజ్ బాటిల్స్ పెట్టాడు. ఒక గ్లాస్ పెట్టాడు. పల్పీ ఆరెంజ్‌ని అందులో పోయాలి. పోసిన తర్వాత ఒక్క డ్రాప్ కూడా కింద పడకూడదు. ఎవరైతే పోస్తున్నప్పుడు ఒక డ్రాప్ కింద పడుతుందో వాళ్ళు ఓడిపోతారు. సో, ముగ్గురు పార్టిసిపెంట్స్ ఆదిత్య అన్న అండ్ నిఖిల్, అభయ్ వస్తారు. సో, ఆదిత్య మొత్తం ఒక బాటిల్ అంతా పోర్ చేసేస్తాడు. తర్వాత నిఖిల్ వచ్చి ఆ గ్లాస్ నిండా పోసేస్తాడు. తర్వాత ఇప్పుడు అభయ్ వంతు. అభయ్ ఏం చేస్తాడంటే ఆ మూతలో ఒక జ్యూస్ తీసుకొని ఒక చిన్న డ్రాప్ అలా జిమ్ముతాడు. ఆ తర్వాత ఇంకా ఆదిత్య మళ్ళీ రావాలి కదా! ఆదిత్య ఏమో మళ్ళీ ఆయన ఒకేలా ఆయన పాపం ఆల్రెడీ హ్యాండ్స్ కొంచెం ఎందుకో షేక్ అవుతున్నాయి ఫస్ట్ టైమ్ పోసేటప్పుడే. సరే నెక్స్ట్ టైమ్ ఎందుకంటే ఆయనకి 48 ఇయర్స్ కదా! ఇక నెక్స్ట్ టైము ఆయన ఇలాగ ఒక డ్రాప్ ఏద్దామన్న ఉద్దేశంలో ఒక ఏలు ముంచి ఇలా అన్నాడు. ఆ డ్రాప్ ఎంతసేపటికి పడకపోయేటప్పటికి ఇలా విదిలిచ్చినట్టుగా అనేటప్పటికి మిగతా డ్రాప్స్ కొన్ని కింద పడ్డాయి కదా! ఆ విదిలిచ్చినప్పుడు కొంచెం జ్యూస్ అలా పడతది కదా! సో, దీని ప్రకారం ఔట్ అని చెప్పేసారు ఈ అభయ్ వాళ్ళు. సో, ఆయన కొంచెం నెగ్లిజెన్స్‌గా చేసాడా అక్కడ? ఎంతసేపటికి పడట్లేదని ఇలా అన్నాడా? ఏంటో మరి. కొంచెం జాగ్రత్తగా ఆడుంటే పోయేది. ఎందుకంటే వాల్యూ ఎక్కువ గదా!
పైపెచ్చి ఎంతో కష్టపడుతున్నాడు పాపం. ఎంతో ఎమోషనల్ అయ్యాడు లాస్ట్ వీక్. సో, చాలా కష్టపడి హౌస్ పనంతా చేస్తున్నానని చెప్తున్నాడు. అవకాశం వచ్చింది. ఇంతవరకు టాస్క్ ఆడే అవకాశం అంటే కొన్ని ఆడాడు. ప్రస్తుతానికి ఈ వీక్ నామినేషన్స్‌లో ఉన్నాడు గదా! కొంచెం అవకాశం వచ్చింది. కానీ ఆయన కొంచెం అలా ఫెయిల్ అయింది. ఇంకోటి ఆయనకి ఎందుకో గేమ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఈ మధ్య చూస్తుంటే కొంచెం నేను అందరిలో పెద్దవాడయ్యుండి ఇలాంటి పనులు చేయడం ఏంటి? ఎందుకో మొన్న ఫుడ్ దగ్గర కూడా అందరూ కొట్టుకొని తింటుంటే ఈయన బజర్ మోగినా కూడా ఈయన పరిగెత్తుకెళ్ళి తినకపోవడం. ఏంటి నాకు ఈ పరిస్థితి అనుకుంటున్నాడా? ఏంటో మరి అలా ఆయన ఆలోచన ఎలా ఉందో తెలీదు. నబీల్ యాక్చువల్‌గా ఇక్కడ సంచాలక్. అయితే నబీల్ చెప్తుంటే గూడా యష్మి ఎనకాల ఓ ఓ ఓ అని పెద్ద పెద్దగా అరుస్తూ ఏంటో పాపం నబీల్ గూడా అంటాడు "కొద్దిసేపు సైలెంట్‌గా ఉండండి" అన్నట్టుగా. ఏంటో మరి ఆ అమ్మాయి బిహేవియరు. సరే ఇంతకి ఏంటంటే ఆయన ఎళ్ళిపోవడంతో వీళ్ళిద్దరూ షేర్ చేసుకోవాలి ఆ అమౌంట్‌ని. ఇటువైపు యష్మి అండ్ వాళ్ళంతా భోంచేస్తూ ఉంటారు. గ్లాస్ డోర్ గదా! వాళ్ళ డోరు. అయితే దానికి అతుక్కుపోయి మణికంఠ ఫేస్ పెడతాడు. అది చాలా ఫన్నీగా అనిపించింది. ఫేస్ పెట్టి చూసి చూస్తా ఉంటాడు. చూసి "ఇక్కడి నుంచి మంచి మంచి స్మెల్ వస్తున్నాయి. ఏమన్నా ఉందా?" అన్నట్టుగా అడుగుతా ఉంటాడు. "ఏం లేదు అటు పో" అంటుంటారు. ఫుడ్ తిని చాలా 2 డేసో, 4 డేసో అయినట్టుంది గదా! దాని గురించి. మనసున్న మహారాజు ఎవరైనా ఇస్తే బావుంటుంది ఫుడ్ అంటే ఇక్కడ ఎవ్వరికీ లేదని నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు. ఎందుకంటే 'బిగ్ బాస్' అర్ధరాత్రి లేపి మరీ షంటింగ్ ఇస్తాడు గదా! అందుకని. కొంచెం ఇక్కడ కామెడీ జనరేట్ అయింది 'మణికంఠ'. అండ్ ఆ తర్వాత 'మణికంఠ' ఎళ్ళిపోతాడు. అక్కడ సోఫాలో కూర్చొని నాకు కోపమొస్తుంది అన్నట్టు ఆదిత్య స్లాంగ్‌లో మాట్లాడతాడు. అక్కడ నవ్వుకుంటారందరూ. ఆ తర్వాత యాక్టివిటీ రూమ్‌లో టీవీ ఎదురు కూర్చుంటారు. 'బిగ్ బాస్' ప్లాస్మాలో ఇచ్చిన పేర్లు వాళ్ళు వ్యాక్స్ చేయించుకోవాలి. వాళ్ళకి 50,000 ప్రైజ్ మనీ అన్నట్టుగా పెట్టాడిప్పుడు. ఛాతీ పైన అండ్ మోకాళ్ళ కింద భాగాలు వ్యాక్స్ చేసుకోవాలన్నట్టుగా చెప్పాడు. వీళ్ళలో పృథ్వీ, నిఖిల్, నబీలు పార్టిసిపేట్ చేయాలన్నట్టు చెప్పాడు. అయితే ఇక మొదలెడతారు. పాపం వాళ్ళ కష్టాలు చూడాలి వ్యాక్స్ చేయించుకునేటప్పుడు పీక్కుంటా ఉంటే వాళ్ళు అని అరుస్తూ ఉంటారు కదా. ఇందులోకి ఇక్కడ మన పృథ్వీ గివ్ అప్ ఇచ్చేదలుచుకున్నాడు. అందరూ కలిసి కూర్చోబెడతారు మళ్ళీ. ట్రై చేయి ఇంకా చాలా టైం ఉంది అన్నట్టుగా. ఇంతలోకి నబిల్ చాలా హెయిర్ ఉండేది ఆ, పో పోయింది అన్నట్టుగా అందరూ మెచ్చుకుంటూ ఉంటారు రిజల్ట్ రాకముందు. ఈలోపు సోనియా కూడా చెప్పేస్తుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుకున్నా ఎఫర్ట్ వైజ్ చూసుకున్నా నబిలే విన్నర్ అన్నట్టుగా చెప్తుంది. ఇటువైపు రూమ్‌లో నిఖిల్ కూర్చొని ఉంటాడు. ఒక కాలేమో సోనియా, ఇంకో కాలేమో మణికంఠ లోషనో ఏదో రాస్తా ఉంటారు. ఇంతలోకి నిఖిల్ అంటుంటాడు, "ప్రేరణ ఎలా చేయాలి?" అని అడిగితే చెప్పలేదు. అంటే సోనియా అంటుంది, "చెప్పాం కదరా! ఇలా పెట్టి ఇలా సపా లాగడమే ఇంకేం లేదు" అన్నట్టుగా అన్నావంటే, ఈ నిఖిల్ ఏంటంటే, "ప్రేరణ చెప్పేస్తే మేము ముందే అయిపోతుందేమో అనుకున్నట్టుంది" అని అంటాడు నిఖిల్. ఇంతలోకి యష్మి ఎంటర్ అవుతది. బిగ్ బాస్ నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ₹1,00,000 వాల్యూ అంట. సో, చివరి వరకు ఎవరు కాళ్ళకి సాక్స్ ఉంచుకుంటారో వాళ్ళే విన్నర్స్ అంటూ చెప్పాడు. 8 సభ్యులు ఆడాలి ఈ ఆట. అండ్ పక్కా క్లాన్ వాళ్ళ సాక్స్ ఊడిపోయేలా చేయాలి. సో, లాస్ట్ వరకు ఎవరుంటారో వాళ్ళే విన్నర్స్. గేమ్ స్టార్ట్ అవుతది. 'అమ్మడు లెస్ డు కుమ్ముడు' సాంగ్ వదులుతారు. ఇంతలోకి అందరూ డాన్స్ ఏసుకుంటా ఒకళ్ళెమ్మట ఒకడు పడుతుంటారు. ఇంతలోకి విష్ణుప్రియ అని పృథ్వీ టచ్ చేస్తాడు. చూసారా టచ్ చేసాడు పుష్ అంటే కాదు ప్రేరణ అంటది టచ్ చేసాడు కాబట్టి నో టచింగ్స్ పృథ్వీ నో టచింగ్స్ ఇక నుంచి అంటది. ఇక్కడ ఎవ్వరికి రాని ఆలోచనలన్నీ పృథ్వీకే వస్తాయి. చేతులతో పట్టుకొని కాళ్ళని చేస్తే ఇంకేంటి గేమ్ నాకర్థం కాదు. సో, ఈ పృథ్వీ ఇంకా వైలెన్స్ చేయడం మొదలుపెట్టాడు. చేతులతో నబీల్ కాళ్ళని పట్టేసాడు. పట్టేసి వదలకుండా చేస్తా ఉంటే వాళ్ళందరూ తిరుగుతా ఉన్నారు. ఈళ్ళు మాత్రం కింద పడి దేకుతా ఉన్నట్టుగా చేస్తున్నాడు. ఇక గేమ్ ఏముంటది కాళ్ళతో తీసి పడేయాలని బిగ్ బాస్ షూర్‌గా చెప్పాడు కదా! ఇంక చూసి ప్రేరణ వదులని చెప్పినా వినట్లేదని పృథ్వీ యువర్ ఔట్ అంది. ప్రేరణ ఏముందంటే ఇలా అయితే కష్టము. 2 చేతులు ఎనకాల పెట్టుకొని స్టార్ట్ చేద్దామా మళ్ళీ గేము. అందరికి ఓకే అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనింది. పృథ్వీ ఏమంటాడంటే నా షోల్డర్‌ని పుష్ చేశాడు. అందుకే నేను కాలు పట్టుకున్నాను అంటాడు. నిఖిల్ ఏమంటాడు నేను పృథ్వీని చూసి పట్టుకోవడం మొదలెట్టాను అంటాడు. మొత్తానికైతే గేమ్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామని బ్యాక్ హ్యాండ్స్ 2 హ్యాండ్స్ పట్టుకొని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. యష్మి వచ్చి ఇక్కడ పృథ్వీ ఔట్ అని ఈమె అంటుంది ఎవరు? ప్రేరణ అంటుంటే యష్మి వచ్చి మళ్ళీ ఆమె సలహా ఆమె ఇస్తది. ఇక్కడ ఎవ్వరు ఔట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ చెప్పు అందరికి ఒకసారి అన్నట్టుగా యష్మి అంటుంది. మళ్ళీ ఫ్లిప్ అయిపోతుంది ప్రేరణ. ఫ్లిప్ అయిపోయి మళ్ళీ మొదలెడదాం గేమ్‌ని.
ఇక్కడ నుంచి మొదలెడతా ఉంటది. నిఖిల్ ఎన్ని సార్లు చేంజ్ చేస్తావు ప్రేరణ ఇలా రూల్స్ అంటూ ఉంటాడు నిఖిల్. నన్నెంతైనా బ్లేమ్ చేసుకోండి మళ్ళీ మొదలెడదాం గేమ్ అంటది. బోత్ హ్యాండ్స్ బ్యాక్ అనుకోని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇంతలోకి అభయ్ ఒక్కసారిగా వచ్చి మణికంఠని లాక్కోపోతే మణికంఠ లైన్ క్రాస్ చేస్తాడు. సో, మణికంఠ ఔట్. ఇంతలోకి అందరూ పృథ్వీ మీదకొస్తూ ఉంటే ఈ ఎడ్జ్ క్రాస్ చేస్తాడు పృథ్వీ కూడా. సో, ఔట్ అని చెప్తారు. టచ్ అవ్వలేదు అంటుంటాడు. ప్రేరణ మాత్రం అయ్యింది ఔట్, ఔట్ అని షౌట్ చేస్తూ ఉంటది. కానీ ఇటు యష్మి ఊరుకుంటదా? లేదు నువ్వు అవ్వలేదు ఎళ్ళిపో. ఎళ్ళు నువ్వు ఔట్ కాదు ఎళ్ళు అంటుంటది. ఇంతలోకి ఇంకా ఇటువైపు యష్మి బాధపడలేడు. ఇటు ప్రేరణ బాధపడలేడు. ఇంకెందుకులే ఇక ప్రేరణ ఎంత సేపయినా ఊరుకోవట్లేదని చెప్పి బయటకొచ్చేస్తాడు పృథ్వీ. తర్వాత విష్ణుప్రియ అభయ్‌కి పడతది. అభయ్ ఏదో చేద్దాం అనుకుంటూ విష్ణుప్రియకి తగులుతాడు. అచ్చం పుష్ చేసినట్టుగానే అనిపిస్తది. కానీ అక్కడ అభయ్ అయితే పుష్ చేయలేదు. కానీ మనకు దగ్గర నుంచి చూస్తే పుష్ చేసినట్టుగా కొంచెం అనిపిస్తది. విష్ణుప్రియ హిపోస్ట్ అట్టు అరుస్తా ఉంటది. విష్ణుప్రియ బ్యాలెన్స్ లేకే పడిందని నాకు అనిపిచ్చింది. బ్యాలెన్స్ లేక కొంచెం అతన్ని తట్టుకొని పడిపోయింది. అభయ్ కూడా బానే డిఫెండ్ చేసుకున్నాడు. ఇది చాలా రిడిక్యులస్. నేను పుష్ చేశానంటే హౌస్‌లోంచి ఎళ్ళిపోతాను నేను. నేను పుష్ చేయలేదు అని చెప్పాడు. ఇటువైపు ప్రేరణకి కొంచెం డౌటొచ్చింది. ఎందుకంటే అక్కడ ఇలాంటి గేమ్స్ ఇంతే కామను. అది సంచాలక తప్పేం కాదు. ప్రేరణ ఇటువైపు చూస్తుంటే అటువైపు జరిగింది. ఇప్పుడు నిఖిల్ వీళ్ళని అడుగుతా ఉంటది. మీరేం చూసారు? మీకేం అర్థమైంది? అన్నట్టుగా వేరే వాళ్ళ ఒపీనియన్ కోసం అడుగుతా ఉంటది. ఇంతలోకి శేఖర్ భాష దూసుకొచ్చేసి తన పెద్దరికం నిలబెట్టుకోవడానికి ఒక ఐడియా ఇచ్చేస్తాడు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నీకు గనక కన్ఫర్మేషన్ లేకపోతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అమ్మాయిని ఆడనివ్వచ్చు అంటారు. ఎందుకంటే శేఖర్ భాష, విష్ణుప్రియ ఒకటే క్లాన్‌కి సంబంధించినోళ్ళు కదా! ఇటువైపు ఇంకా ఎస్‌పీ వాళ్ళు ఊరుకుంటారా? దూసుకొచ్చేసి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంట, బెనిఫిట్ ఆఫ్ డౌట్. నీకేం తెలుసు అన్నీ ఏదో ఒకటి వాగడమే అన్నట్టుగా తిడతా ఉంటారు వెనక నుంచి శేఖర్ భాషని. సోనియా కూడా యేసుకుంది శేఖర్ భాషని కొద్దిసేపు. సోనియా పాయింట్ రైజ్ చేస్తది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పృథ్వీని కూడా ఆడనివ్వండి అని. పృథ్వీ ఇంక దూసుకుంటూ ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయి ప్రేరణని అడుగుతాడు. ప్రేరణ అంటది నేను నా కళ్ళతో చూసాను నువ్వు బోర్డర్ దాటడం. సో, నీది తప్పే లేదు. నువ్వు ఓడిపోయావు. అంటూ బయటికెళ్ళిపోమంటది పృథ్వీని. మళ్ళీ గేమ్ మొదలెడతాడు. మళ్ళీ అభయ్ విష్ణుప్రియ సాక్స్ మీద కాలేస్తాడు. ఇంతలోకి విష్ణుప్రియ టపాల్మని కింద పడతది. సో, మళ్ళీ తనకు తానే లెగవాలని అందరూ చెప్తారు. నువ్వే లెగవాలి విష్ణుప్రియ అంటూ ఉంటారు. చెయ్యి కింద పెట్టి లెగవడానికి ట్రై చేస్తది. కానీ ఇక్కడ అభయ్ కాలు ఉంటది గదా! కాలు అడ్డొస్తా ఉంటది. రాసుకుంటా లెగవడానికి ట్రై చేస్తది. స్టిల్ అభయ్‌ని పుష్ చేయందే ఆమె లెగవలేదు. సో, నేనెలా లెగవను? అతన్ని లెగవాలంటే అతన్ని పుష్ చేయాలి కదా! అంటూ ఉంటది. సో, అతన్ని కొంచెం పుష్ చేస్తది. సో, నువ్వు ఔటు అని చెప్పి ప్రేరణ చెప్తది. నేనెలా లెగుస్తాను? కాలు మధ్యలో ఉంటే పుష్ చేయాల్సిందే గదా! అన్నట్టు విష్ణుప్రియ ఆర్గ్యూ చేస్తా ఉంటది. ఇంతలోకి ఇక్కడ ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఏర్పడింది విష్ణుప్రియకి. ఏంటంటే, ఇక నేను అతనుంటే ఎలా లెగుస్తాను అని అన్నప్పుడు నువ్వు పుష్ అన్నావు. సో, అందుకే నేను పుష్ చేసి లేసాను. అలా అయితే నేను లెగవగలను అంటది. ప్రేరణ అంటది నేను పుష్ అనలేదు. పుష్ చేస్తే నువ్వు ఔటు అని చెప్తున్నాను అంటుంటది. ఇక్కడ శేఖర్ భాష కూడా అంటాడు. చిన్న కన్‌ఫ్యూజన్ వచ్చింది. ఆమె పుష్ చేస్తే ఔట్ అంది. నువ్వేమో అనుకోని నువ్వు పుష్ చేసినట్టున్నావు అన్నట్టుగా అంటుంటాడు. ఏదేమైనా అక్కడ ర ఎవరు విష్ణుప్రియ తనని పుష్ చేయకుండా అయితే లెగవలేదు. ఎందుకంటే ఆహ్, అతను కాలు మిడిల్‌లో పెట్టుంటాడు. సో, బ్యా ఆల్రెడీ రాసుకుంటా ఉంది. తనకు కాలుకి టచ్ అవుతానే లెగుస్తుంది చెయ్యి కింద పెట్టి. బట్ స్టిల్ ఆ బ్యాలెన్సింగ్ కుదరట్లేదు లెగవడానికి. పుష్ చేసి లెగిస్తేనే అలా లెగవగలదు. సో, మంచి మంచి సాంగ్స్ పెట్టాడు ఈ గేమ్‌కి బిగ్ బాస్. సో, ఇక్కడ యష్మి ఫుల్లు ఊపులో అసలు చీర్ గర్ల్స్ ఉంటారు కదా! ఆ టైప్‌లో రెచ్చిపోయి ఆడుతుంది. ఐ మీన్ డాన్స్ ఏస్తుంది. విష్ణుప్రియ నేనెళ్ళను ఇక్కడే ఉంటాను అంటే, సరే నువ్వైతే గేమ్‌లో లేవు. నేను ఈ గేమ్ చూడట్లేదు అని చెప్తది. అప్పుడు విష్ణుప్రియ ఎళ్ళిపోతది గేమ్‌లోంచి బయటికి. పాపం ఈ ప్రేరణ గేమ్ చూడకుండా విష్ణుప్రియ అడ్డుపడతా ఉంటది ముందులకెళ్ళి. ఆమేమో అక్కడ చూడందే మళ్ళీ సంచాలక తప్పవుతదని ఆమె బాధ ఆమెది. ఇక్కడ విష్ణుప్రియ అయిపోయిన దాన్ని ఇంకా కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఆహ్, మ్యూజిక్ ఆపేశారు. ఇంకా గ్రౌండ్‌లోనే ఉందని చెప్పి. అండ్ విష్ణుప్రియ అంటుంటది, "నేను మాట్లాడదామని అందుకే ఇక్కడే ఉన్నాను. లెగ్ మధ్యలో పెడితే నేనెలా లెగవాలి పుష్ చేయకుండా" అన్నట్టుగా ఉంటది. అందరూ అరుస్తారు. "అదేనమ్మా గేము. అదే గేమ్" అని. మొత్తానికి ప్రేరణ మాత్రం "నువ్వు ఔటు ఎళ్ళిపో" అని చెప్తది. బిగ్ బాస్‌కి కూడా పిచ్చెక్కింది. సరేలే ఇంక ముగ్గురు మిగిలారు కదా! ఇంక మీకు సాంగ్స్ ప్లే చేయడం కుదరదు. స్టార్ట్ బజర్, ఎండ్ బజర్ మాత్రమే ఉంటుంది. మీ కాళ్ళకున్న ఒక సాక్స్ తీసేసి ఒక సాక్స్‌తోనే ఆడండి అని చెప్పి ఇంకా గేమ్‌ని మళ్ళీ ఈ ముగ్గురిలో మొదలెడతారు. ఎవరు మిగిలారిప్పుడు? నబీల్, అభయ్, నిఖిల్. ముగ్గురు స్ట్రాంగ్ కంటెండర్సే. అండ్ ఇప్పుడు నబీల్ ఆడుతూ పాపం తన సాక్స్‌ని ఈ ఈ ముందు
ఇలాగా వేలాడాలి గదా! యాక్చువల్‌గా సాక్స్ పుల్ చేయడానికి ఎవరైనా కాలు పెట్టడానికి, ఆ సాక్స్ కొంచెం వెనక్కి ఇలా అంటాడు. సో, అది రూల్‌కి విరుద్ధం అనమాట. అది యాక్చువల్‌గా తను నడిచే క్రమంలో అంటాడు. సో, ఇంకా ఇప్పుడు నబిల్ కొంచెం దాచావని ఇంక ప్రేరణ అరుస్తది ఔట్, ఔట్ అని. యాక్చువల్‌గా అక్కడ నబిల్ ఉద్దేశపూర్వకంగా చేయనే చేయడు. వాక్ చేస్తూ అది అలా పడతది. సో, మనకైతే అదే కనిపించింది. కానీ ఏదైనా రూలే కాబట్టి ఔట్ ఇక్కడ. నబిల్ పాయింట్ ఏంటంటే బై మిస్టేక్ ఇలా అన్నాను కాబట్టి ఇలా ఎళ్ళింది. ఎంతసేపు దాచిపెట్టినా నేనేమన్నా 10 నిమిషాలు, 5 నిమిషాలు దాచిపెట్టినాను అన్నట్టు ఆయన ఉద్దేశం. కానీ ఎవరు దాచిపెట్టినా ఆ రూల్ చెల్లుబాటు అవ్వాలంటే అంటే ఇప్పుడు ఇతను ఓకే అంటే మిగతా వాళ్ళు కూడా అలాగే చేస్తారు కదా అన్న ఉద్దేశం కూడా ఒకటొస్తది. అండ్ ప్రేరణ అట్ లాస్ట్ అయితే ఊరుకోలేదు. వాళ్ళ టీమ్ వాళ్ళు కూడా రెచ్చగొడుతున్నారిక్కడ. సోనియా అండ్ హ్మ్. యష్మి ఇక్కడ యష్మి అయితే శాకినీలాగా కూర్చొని జంకిని, శాకిని ఏవో ఉంటాయి గదా! దెయ్యాల పేర్లు. అలాగే బిహేవ్ చేస్తుంది. కూర్చొని సంచాలక్ మీరు అతని గేమ్ పాస్ చేసేయండి. వాళ్ళు బయటకొచ్చే వరకు అన్నట్టు అన్ని సలహాలు బయట నుంచి అరుస్తూ ఇస్తూనే ఉంది. అసలా ఇంతలోకి నబిల్ చాలా అప్‌సెట్ అయ్యాడు. ఎందుకంటే పాపం తను గేమ్ ఆడదామన్న ఊపులో ఉన్నాడు. టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు ఇప్పటి వరకు నబిల్. ఇక్కడ యష్మి పాపం క్లాప్స్ కొడతది. ఎలా కొడతదంటే అందరెళ్లి చీపురులతో కొట్టాలనిపించేలా కొడతది. అంత విలనిజం చూపిస్తది. ఎందుకు అది గేము అనే విషయం మర్చిపోయిందసల. డాన్స్‌లేంటి, ఆ గేమ్‌లేంటి పాపం ఆహ్, ఒకళ్ళ ఎమోషన్‌తో కూడుకున్నది కదా! ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి ఆమె తప్ప అందరూ కొంచెం సోనియా కూడా కొంచెం బెటర్‌గానే కూర్చుంది. ఇక మించిపోయింది యష్మి మాత్రం. అయితే ఇక్కడ నబీల్ చాలా అప్‌సెట్ అవుతాడు. ప్రేరణని బిగ్ బాస్ సంచాలక డెసిషన్ ఏంటో అని అడుగుతాడు. ప్రేరణ చెప్తది, "నా దృష్టిలో నబీల్ ఔట్ బిగ్ బాస్" అని చెప్తది. సో, నబీల్ అంటాడు, "నేనిలా చేసినప్పుడు ఆమె చూడలేదు బిగ్ బాస్. నేను జస్ట్ ఇలా నడిచే క్రమంలో జరిగింది" అన్నట్టు చెప్పుకోబోతుంటే బిగ్ బాస్ సంచాలక డెసిషనే ఫైనల్ అన్నట్టు చెప్తాడు. ఇంతలోకి నబీల్ ఇంక వదిలేసి లోపలికెళ్ళిపోతాడు. అండ్ నబీల్ పాపం లోపల అనుకుంటా ఉంటాడు. ఇట్స్ ఓకే అని తను అనుకోని నువ్వు సంచాలక అయినప్పుడు చూపిచ్చు. అంతా తొండాట, మొత్తం బేకారాట అనుకుంటా పాపం అప్‌సెట్ అవుతాడు. ఎవ్వరితో నాకు దోస్తీ అవసరం లేదు. అఖండ క్లాన్ ఉంటది గదా! ఆ అఖండ క్లాన్ గూడా అవసరం లేదు. నాకొక్కడే చాలు అన్నట్టుగా దాచిపెట్టింది అంట. ఎంతసేపు దాచిపెట్టినాడు? నువ్వు బయటికి తీ అనాలి గానీ ఎంతసేపు దాచిపెట్టారనక్కడ? జెన్యూన్ ఉండాలి, చూడాలి. అందరూ అక్కడ అరుస్తున్నారు గదా! కనిపెట్టాలి గదా! అసలు గేమ్‌లో ఏం జరుగుతుందనేది అన్నట్టుగా నబీల్ అనుకుంటున్నాడు పాపం. తనకు తానులోనే నేను చాలా రెస్పెక్ట్ చేశాను. వాళ్ళు కూడా నా డెసిషన్‌ని రెస్పెక్ట్ చేయాలి గదా! అనుకుంటూ పాపం ఫీల్ అవుతున్నాడు తనలో తానే. ఇక్కడ నబీల్ బాగా హర్ట్ అయ్యాడు. అసలు ఈ గేమ్‌లో పాపం తను తాను నిరూపించుకుందాం అనుకున్నాడు. ఇప్పుడిప్పుడే గేమ్‌లు బాగా టాస్క్‌లు ఆడుతున్నాడు. ఒక 2 డేస్ బ్యాక్ అసలు నబీల్ డిఫరెంట్ అసల. కనీసం మాట్లాడుకుంటుంటే ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని ఆ డిస్కషన్‌లో కూడా కనిపించని నబీల్ 2 డేస్ నుంచి మంచిగా టాస్క్‌లు ఆడడం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అయిపోతాడు అనిపించేంత బాగా ఆడుతున్నాడు. ఇప్పుడిక్కడ నిఖిల్ అభయ్ ఆహ్, మిగిలారు. ఇప్పుడేమవుతదంటే నిఖిల్ అభయ్ సాక్స్ మీద కాలేస్తాడు. సో, ఇంకో కాలుంటది గదా! ఆహ్, అభయ్ ఇంకో నిఖిల్ కాలు మీద టార్గెట్ చేస్తాడు. కాపోతే అభయ్ ఇలా వంగుంటాడు గదా! ఆ కాలు మీద ఇతను కాలు పెడతాడు అభయ్ కాలు. సో, ట్విస్ట్ అయినట్టు అయిపోతది ఇప్పుడు అభయ్ కాలు. సో, అని చెప్పి పడిపోతాడు. సో, బిగ్ బాస్ అడగగానే ప్రేరణ చెప్తది ఇద్దరికీ ఒక్కొక్క సాక్స్ ఉంది కాబట్టి ఇట్స్ ఎ టై అన్నట్టుగా చెప్తది. ఆహ్, ఇంతలోకి ఇటు నబీల్ పాపం రూమ్‌లో కూర్చొనుంటే ఓమాదిత్య వస్తారు. వచ్చి ఓదారుస్తారు. పాపం నీకు కరెక్ట్‌గా ఇవ్వలేదు సజెషన్స్ ఏవి కూడా నేను కరెక్ట్ డైరెక్షన్స్ ఇస్తున్నా కూడా రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చారు. పాపం నీకెవరు సపోర్ట్ చేయలేదు అన్నట్టుగా ఓమాదిత్య మాట్లాడతాడు. ప్రేరణ ఏడవడం మొదలెడతది. అందరూ జాయిన్ అవుతారు. నేను ఇక్కడ ఫెయిర్‌గా ఉండాలనుకున్నాను. అందుకే నా డెసిషన్ నాకు తెలుసు. అందుకే ఇంకొక ఒపీనియన్ కోసమని అందరి మాటలు వింటున్నాను. అందరూ ఇక్కడ సెన్సిబుల్. నేను ఒక్క మాట చెప్తే చాలు నా మీదకి ఎక్కేస్తున్నారు అన్నట్టుగా ఏడుస్తా ఉంటది. ఇటువైపు ప్రేరణని వీళ్ళందరూ ఓదారుస్తా ఉంటారు. యష్మి వీళ్ళంతా సీత. అయితే వాళ్ళు చెప్తూ సంచాలక్ అంటేనే అంతే ఇంకా ఏ టాస్క్ అయినా ఇలానే ఉంటది. సంచాలక్ బాధ అంటే యూ డిడ్ వెరీ వెల్ రా అని చెప్పి సీత అప్పుడే వచ్చి హగ్ చేసుకుంటది ప్రేరణని. లేదు నేను చేయలేదు అంటూ కొంచెం బాధపడతా ఉంటది. ఇటువైపు నబీల్ వచ్చి శేఖర్ భాషతో కూర్చొని ఉంటాడు కదా! ఓమాదిత్య మళ్ళీ అక్కడి నుంచి వస్తున్నట్టుగా వస్తాడు. అయితే నబీల్ అడుగుతుంటాడు ఎవరు రారా? ఎవరు రావట్లేదా? అని అడిగి ఓమాదిత్య అంటాడు ఎవ్వరు రావట్లేదు అంటే నబీల్‌ని ఓదార్చడానికి వాళ్ళ టీమ్ వాళ్ళు రావాలని అతని ఉద్దేశం.
వైపు నబీల్ అనేది ఏంటంటే మా చీఫ్ గాని, విష్ణుప్రియ గాని వచ్చి వాళ్ళ తరపున ఆడాను కదా! నన్ను పలకరించను కూడా పలకరించలేదు. అదే అక్కడ పృథ్వీ గాని, నిఖిల్ గాని అయితే ఆరుగురు లేసి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటున్నారు. ఆహ్, అదే మనమేమన్నా అంటే వీళ్ళసల ఏమి అపోజ్ చేయటం లేదు. అన్నట్టు అంటే స్ట్రాంగ్‌గా అపోజ్ చేయాలి. అతని తరపున మాట్లాడాలన్నట్టు నబీల్ కోరుకుంటున్నాడు. ఎవరు నైనిక అండ్ విష్ణుప్రియ వాళ్ళ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అక్కడ శేఖర్ భాష ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. ఏంటంటే యష్మినే ముందుకొచ్చి అభయ్ ఇలా ఏదో చేసినప్పుడు రూల్ క్రాస్ చేసినప్పుడు ఆ అభయ్ డిస్‌క్వాలిఫైడ్ అని చెప్తదంట. అండ్ ఆల్సో ఆ టైంలో మనీ కూడా డిస్‌క్వాలిఫైడ్. ఇంకా అప్పుడు ఏంటి గేము అన్నట్టుగా శేఖర్ భాష అంటుంటాడు. దీన్ని బట్టి చూస్తే యష్మి ఫస్ట్ అభయ్ డిస్‌క్వాలిఫైడ్ అంది ఫస్ట్‌లో. ఆ తర్వాత ఎ ఇంకా అంటే ఇంకెవరు పట్టించుకోవట్లేదు. ప్రేరణ అంత గమనించలేదు. ఇంకెవరు చెప్పేవాళ్ళు లేరు. సో, ఇంకా అబ్బాయిని లేదు, 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 లేదు డిస్‌క్వాలిఫైడ్ కాదు అని మళ్ళీ వెనక్కి పంపించింది. సో, ఆ విధంగా చూస్తే ఇప్పుడు పాపం నబీల్‌కి అన్యాయం జరిగినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఆ సిట్యుయేషన్ చూస్తే ఎవ్వరికైనా అర్థమవుతది. కానీ ఎవరో ఒకళ్ళు ఉన్న ఆరుగురు కంటెస్టెంట్‌లో ఆ గేమే అలాంటిది. ప్రేరణ తప్పేమి లేదు ఇందులో. ఇందులో సంచాలక్ తప్పేమీ లేదు. మనం ఒకళ్ళని ఇప్పుడు మనం ఒక సీసీటీవీ ఏది పెట్టుకున్నా గానీ, ఆ కెమెరా క్యాప్చర్ చేస్తేనే మనం 2, 3 సార్లు చెక్ చేసుకుంటాం. అలాంటిది ఒక పర్సను అన్ని గ్రూపులుగా ఆడుతున్నప్పుడు ఇటు ఒక గ్రూప్ పట్టుకోవచ్చు, ఇటు ఇంకో గ్రూప్ పట్టుకోవచ్చు. సో, సంచాలక్‌గా ప్రేరణ ఆహ్, పూర్తిగా 100% ఇవ్వాలని రూల్ ఏం లేదు. పాపం నబీల్ అలా కొంత సపోర్ట్ కోరుకోవడం తప్పేం కాదు. కానీ అదే గేమ్‌లో విష్ణుప్రియ కూడా ఓడిపోయింది గదా! సో, వాళ్ళ ఇదిలో ఉండొచ్చు. అయితే ఇక్కడ యష్మికి ఒక పెద్ద దండం తల్లి నీకు అని చెప్పాలి అందరు జనాలు. ఈ గేమ్‌లో ఒక తప్పు గాదు, 2 తప్పులు గాదు, తప్పుల మీద తప్పులు చేసుకుంటానే పోతుంది యష్మి. మరి ఎక్కడ ఈ చీఫ్ క్లాన్ ఎక్కడ ఎండ్ అవుతదో, అసలు గేమ్ అప్పుడు స్టార్ట్ అవుతది. ఆమె మీద నామినేషన్స్ అని వరుస పెట్టేస్తారు. కంటెస్టెంట్‌గా ఆడుకునేటప్పుడు ఒక ఫండా ఉంటది. ఏంటంటే ముందు గే గేమ్ ఆడుతున్నప్పుడు మనం మనసులు గెలుస్తున్నామా ఫస్టు? ఎక్కడ తేడా వస్తుంది అని చూసుకోవాలి. అంతేగాని మనకు క్లాన్ వచ్చేసింది, మనకు పవర్ వచ్చేసింది అంటే, మన గేమ్ బాగున్నట్టు అర్థం కాదు. అది యష్మికి అర్థం అవ్వట్లేదు. ఇంట్లో ఉన్న అందరూ ఆమెకి ఎగైనెస్ట్‌గా ఉన్నారు. అలాగే బయట జనాలు కూడా ఉంటారు కదా! అని ఒక్క ఆలోచన కూడా లేదు పాపం. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకెంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళొక లైక్ చేయండి. మీరు చూస్తున్నారని నాకు అర్థమవుతది.